Yo, what's up, guys? Welcome back to another gameplay video. చాలా రోజుల 75 తర్వాత years అయితే later. నేను ఫార్మింగ్ సిమ్యులేటర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మైన్‌క్రాఫ్ట్ హార్డ్‌కోర్ సిరీస్ రావడం వల్ల ఇది కొంచెం లేట్ అవుతుంది. కానీ మీరేం ఫీల్ అవ్వకండి. ఇంక నుంచి అయితే మీకు డైలీ అయితే వీడియోస్ వస్తాయి. నేను ఆల్రెడీ నిన్నైతే మైన్‌క్రాఫ్ట్ హార్డ్‌కోర్ సిరీస్ అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా! ఇవాళ వచ్చేసి ఫార్మింగ్ సిమ్యులేటర్ పెడుతున్నాను. రేపు వచ్చేసి ఇంకా నేను కొత్త సిరీస్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. మీరు ఈగర్‌గా అయితే వెయిట్ చేయాలి నా కోసం. సరే, ఫస్టు లాస్ట్ వీడియో మనం ఎక్కడ ఆపామో నాకైతే గుర్తులేదు మరి. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము? కంబైన్డ్ హార్వెస్టరో ఏదో కొన్నాం కదా! అసలు వదిలేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మొత్తం $1,000,000 అయితే స్పెండ్ చేయబోతున్నాను అనమాట ఈ గేమ్‌లో. మన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాను కదా! 12,00,000 ఎంతో మొత్తానికి ఉంది కదా! అంటే నేను 10,00,000 అయితే స్పెండ్ చేయబోతున్నాను. అది నేను ఫార్మింగ్ మీద అవ్వచ్చు, మెషినరీ మీద అవ్వచ్చు, ఫీల్డ్స్ మీద అవ్వచ్చు. నేను ప్రస్తుతానికైతే ఈ ట్రాక్టర్‌ని తీసుకొని పెట్రోల్ బంక్ అయితే వచ్చాననమాట. కొంచెం పెట్రోల్ ఫిల్ చేసుకుందాం అని. అస్సల పెట్రోల్ లేదు ఇందులో, మొత్తం డీజిల్ అయితే అయిపోయింది. పెట్రోల్ అంటున్నాను, డీజిల్ కదా! ఫస్ట్ ఓకే. ఇంకా వచ్చాం కదా! ఎట్లాగో ఈ వాష్ కూడా చేసుకున్నాం ఫస్టు. అంటే ట్రాక్టర్ లుక్ కొంచెం మొత్తం మట్టి కొట్టుకుపోయింది కదా! ఓకే. వాష్ కూడా అయిపోయింది. ఇంకైతే వెళ్ళిపోదాం, మన ఇంటికైతే వెళ్ళిపోదాం ఇంకా మన బేస్ దగ్గరికి. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా! ఇక్కడ నేను పంట అయితే ఏమీ లేదు. నేను ఆఫ్‌లైన్‌లో అయితే చాలా వరకు గ్రైండ్ అయితే చేశాను, ఇంత మనీ అయితే చేయడానికి. నేను మొత్తం పంటలన్నీ పండించి వాటి యొక్క గ్రెయిన్స్‌ని అయితే సేల్ చేయలేదు. మొత్తం గోడౌన్‌లో అయితే స్టోర్ చేశాను. ఇప్పుడు నేనైతే అవన్నీ సేల్ చేస్తాను. మీరే చూడండి. ఒక 20,00,000 అవుతుందా లేదా అని మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఎంత అయిద్దో అంత అయిద్ది. కానీ ఈ వీడియోలో మాత్రం 10,00,000 అయితే నేను ఖర్చు పెడతాను. ఇప్పుడు మీరు చూడండి అసలు మన దగ్గర ఏమేమి ఉన్నాయో. ఒక 4 ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. ఒక కొత్త కంబైన్డ్ హార్వెస్టర్ ఉంది. అంటే 2 ఉన్నాయి కంబైన్డ్ హార్వెస్టర్స్. 2 డిప్పర్స్ ఉన్నాయి. ఒక ఫర్టిలైజర్ స్ప్రెడర్ ఉంది. అన్నీ ఒక చోట అయితే నీట్‌గా నుంచోబెట్టాను అనమాట. ఎందుకంటే అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటే మనకేం అర్థం కాదు. అక్కడ చిరాకుగా ఉంటది కదా! అందుకే అన్నీ ఒక చోట అయితే అసెంబుల్ చేశాను. ఇందాక అక్కడ వూలు చూసాం కదా! ఒక ట్రిప్ అయితే నిండిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం వూలైతే సేల్ చేద్దాము. మన దగ్గర వూలైతే అంటే ఒక లోడ్ వూలైతే ఉంది కదా! ఈ వూల్ అమ్మినా మనకి ఈజీగా ఒక 80,000-90,000 అయితే ఈజీగా వస్తాయన్నమాట. ఒక ట్రైలర్ నిండా వూల్ అమ్మితే. కాబట్టి ఫస్ట్ మనం ఈ వూల్ ట్రైలర్‌ని అయితే అటాచ్ చేసుకున్నాము. అటాచ్ చేసుకొని ఎక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటే అక్కడికైతే వెళ్ళి మనం ఈ వూల్ మొత్తాన్ని అయితే సేల్ చేద్దాము. అలా అన్నా మనకి కొంచెం ఎక్కువ మనీ ప్రాఫిట్ అయితే వస్తది. ఫస్ట్ మనం ఒకసారి మ్యాప్‌లో స్టాటిస్టిక్స్ కాదు, ఆ ప్రైజెస్‌లో వూలు ఎక్కడ బాగా రేట్ ఉంది, హార్బర్‌లో అయితే ఎక్కువ రేట్ ఉంది. మనం హార్బర్‌కి వెళ్దాం. హార్బర్‌కి వెళ్ళి అక్కడైతే సేల్ చేద్దాము. మనం హార్బర్‌కి వెళ్ళి అయితే అక్కడైతే కలుద్దాం మళ్ళీ మనము. Just then. ఓకే గాయ్స్, మొత్తానికైతే నేను దాదాపు హార్బర్ దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడే ఎదురుగా సామ్‌నే అయితే ఉంది హార్బరు. మీరు చూడండి 12,31,000 అయితే ఉన్నాయి. సేల్ చేశాక ఎంత అవుతుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఒక 80,90,000 ఓకే. ఒక 12,89,000 అయితే వచ్చాయి. పర్లా, ప్రాఫిట్ అయితే బాగానే అయింది. త్వరగా మనం అయితే ఇంటికి వెళ్దాం. ఇంకా మన దగ్గర చాలా గ్రెయిన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా సెల్ చేయాలి కదా! అవన్నీ సెల్ చేశాక మన ప్రాఫిట్ కూడా ఎంత అయిద్దో ఒకసారి లెక్కేద్దాము. 12,89,000 అయితే ఉన్నాయి కదా! మనం ఇంటికి వెళ్ళాకైతే కలుద్దాము. ఓకే. మనం మొత్తానికి ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. ఆ ట్రాక్టర్ అనేది పక్కన పెట్టాను. ఈ ట్రాక్టర్ ఉంది కదా, కొంచెం ఫాస్ట్‌గా అయితే వెళ్తది కదా! ఒకసారి స్టాటిస్టిక్స్‌లో మన దగ్గర వీట్ అయితే 89,000 అయితే ఉంది. ఫస్ట్ మనం వీట్ అయితే వెళ్ళి సేల్ చేసేద్దాము. వీటికి కూడా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ అయ్యిద్ది. మీరు ఇంకా ఇక్కడ నుంచి అయితే మీరు టైమ్ ల్యాప్స్‌లో అయితే చూడొచ్చు నేను ఇయన్నీ సేల్ చేయడం కూడాను.
minutes later. ఓకే గాయ్స్, మొత్తాన్ని మన దగ్గర ఉన్న వీటి మొత్తాన్ని అయితే సేల్ చేసాము. మనకి ఇప్పుడు బ్యాలెన్స్ అయితే 14,50,000 అయితే అయింది. ఇంకెట్లాగో వచ్చాక వాష్ కూడా చేసుకున్నాము. నేను ఈ టిప్పర్ని కొన్న దగ్గర నుంచి నేను వాష్ నేను అనుకుంటున్నాను, మరి చేయించలేదు అనుకుంటాను. ఈ ట్రాక్టర్ని కూడా నేను చేయించలేదు అనుకుంటున్నాను. సరే పదండి. ఇంకా మన దగ్గర ఇది కెనోలానా కాదు సన్ఫ్లవర్ కూడా ఉంది మన దగ్గర. అది కూడా చాలానే ఉంది. అది కూడా 2-3 ట్రిప్లు అయితే పట్టిద్ది. అది కూడా మీరు టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలా ముఖ్యమైన విషయం. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తాను. నా టైం కూడా అసలు దొరకట్లే. సరే సన్ఫ్లవర్ కూడా 71,000 అయితే ఉంది. ఇది కూడా ఒక 2-3 ట్రిప్లు అయితే ఈజీగా పడుతుంది. సన్ఫ్లవర్ రేటు పర్లేదులే. బేకరీలో బాగానే ఉంది, 2,500 ఉంది. అక్కడైతే వెళ్ళి సేల్ చేయొచ్చు మనము. ఫస్ట్ ఇది కూడా నేనైతే టైం ల్యాప్స్లో అయితే చూడండి. నేను టైం ల్యాప్స్లో అయితే పెడతాను. లాస్ట్లో అయితే మనం కలుద్దాము. మొత్తానికి సన్ఫ్లవర్ కూడా అయితే సేల్ చేసాము. దీన్ని ఇక్కడైతే పార్క్ చేసేద్దాము. మనకి టోటల్గా 16,26,500 అయితే అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇవన్నీ అయితే వరుసగా అయితే స్పెండ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏం కొందాము, ఫస్ట్ అర్థం కావట్లేదు అసలు. ఇంత మనీ ఉన్నాయి కదా. సరే మనం ఫస్ట్ ఫీల్డ్స్ కొంటే బెస్ట్ నా ఉద్దేశం అనమాట. ఫస్ట్ వెళ్ళి ఫీల్డ్స్ కొందాం. ఒక 2-3 ఒక 3 లేదా ఒక 5 అయితే కొందాం, చూద్దాము.
అంటే కొంచెం రేట్లు ఎక్కువే కదా, చూద్దాం కదా. ఇవాళ అయితే మొత్తం 10 lakhs అయితే నేను స్పెండ్ చేస్తాను, అదంతే. 16 lakhs అయితే అయ్యాయి కదా, 10 lakhs అయితే స్పెండ్ చేస్తాను. ఫస్ట్ మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం ఆగండి. ఇక్కడ ఈ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటి, ఓకే 1,50,000, ఇది ఒకటి, దీని పక్కన ఒకటి, ఇది ఎంత ఉంటుందో, ఇది 2,50,000, ఇది కొనేద్దాము. ఓకే, ఇటు సైడ్ 2 ఫీల్డ్స్ అయితే పర్చేస్ చేస్తాము. ఇంక ఇటు సైడ్ అయితే ఇది ఒక ఫీల్డ్ అయితే పర్చేస్ చేద్దాం. ఇటు సైడు అక్కడ మోల్ ఉంది కదా, ఇదొకటి, ఓకే 1,50,000. ఓకే, మొత్తానికి 3 ఫీల్డ్స్ అయితే మనం పర్చేస్ చేస్తాం ఈ గేమ్లో ఎక్స్ట్రాగా. అంటే మనం ఒక 5 ఫీల్డ్స్ అయితే పర్చేస్ చేసాం టోటల్గా. ఇంకా మన దగ్గర 5 lakhs అయితే మిగిలాయి. ఇప్పుడు మెషినరీ కొందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఇది కొందాం ఆగండి. ఇది కాదు, ఇది ఫారెస్ట్రీ అన్ని తర్వాత కొందాం, మళ్ళీ సపరేట్గా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఈసుజు డీమాక్స్ ఒకటి కొందాం. ఫస్ట్ ఒక ఎల్లో కలర్ తీసుకున్నాం, నా ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్. ఎందుకంటే ఓకే, దీని తర్వాత ఒక ట్రక్ కూడా కొందామా, అవసరమైంది అన్నది అనిపిస్తుంది. మరి ట్రక్ కొందాం ఆగండి. ఇది ఒకటి, దీనికి అటాచ్డ్గా ట్రక్ కూడా కొనాలి కదా. ఓకే, ట్రక్ కూడా అయితే తీసేసుకున్నాము. ఈ ట్రక్ తీసుకున్నాము, ఇది బాగానే, ఇది బ్లాక్ తీసుకున్నాము. ఈ ట్రక్ మాత్రం, ట్రక్ ఎప్పుడన్నా బ్లాక్ కొంటేనే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్జూ డీమాక్స్ వెనకాల ఒక అటాచ్మెంట్ ఉంటుంది, అది కొనాలన్నమాట. అది ఎక్కడుంది నాకు అర్థం కావట్లా. సరే ఆగండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఎక్కడ, అది కాదు, అది కాదు, అక్కడుంది. ఇది కాదు, ఇది ఒకటి కొనాలి. దీనికి అటాచ్మెంట్ అనమాట, ఏమన్నా పర్సన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇసుజు డీమాక్స్ని దీని మీద లోడ్ చేయగలమా లేదని నా డౌట్. అది సార్ లోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ దీన్ని ట్రైలర్ అటాచ్ చేసి తర్వాత దాన్ని అయితే లోడ్ చేద్దాము. ఫస్ట్ తీసుకెళ్ళి కొంచెం ముందు పెట్టుకొని పని చేద్దాం. మన దగ్గర ఇంకా మనీ మిగిలాయి కాబట్టి ఇంకో ట్రాక్టర్ కూడా తీసుకుందాం ఆగండి. ఇంకో ట్రాక్టర్ కూడా తీసుకుందాము. ఎట్లా మనీ అయితే మిగిలాయి కదా. నాకు జాన్ డీర్ ట్రాక్టర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఒక ఆశ ఈ గేమ్లో. సరే జాన్ డీర్ ట్రాక్టర్ అయితే తీసుకుందాము. ఓకే, ఫస్ట్ దీని మీద అయితే ఎక్కించేద్దాం. ఏంటిది ఎక్కట్లేదు. ఓకే. దీన్ని డీఅటాచ్ అయితే చేయాలన్నమాట. వెనకాల ఏమి ఉండకూడదు, జస్ట్ ఓన్లీ సింగిల్ మెటీరియల్ అయితే ఎక్కింది. ఓకే గాయస్, మొత్తాన్ని మన ఎస్జూ డీమాక్స్ కూడా ఎక్కేసి. ఎందుకు కొన్నానంటే ఇప్పుడు మన దగ్గర ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఒక ఫీల్డ్ ఆ మూల, ఇంకో ఫీల్డ్ ఈ మూల ఉంది. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్ తీసుకెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అదే కంబైన్డ్ హార్వెస్టర్ దీని మీద లోడ్ చేసుకొని తీసుకెళ్తే చాలా తక్కువ టైంలో తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను ఇది కొన్నాను. అంటే ట్రాన్స్పోర్ట్ కోసం అనమాట. ఈ కంబైన్డ్ హార్వెస్టర్ని కానీ ఏమైనా హెవీ మెషినరీ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళడానికి. అందుకని చెప్పి నేను ఏదైతే కొన్నాను. సరే, మళ్ళీ ఆ టూల్ అయితే ఏదైతే ఉందో మళ్ళీ ఇసుజు డీమాక్స్ని తీసుకెళ్ళి జస్ట్ నేను మామూలుగా ఎలా ఉంటుందా అని చెప్పి ఎక్కించాను, అంతేగాని మళ్ళీ అయితే ఇసుజు డీమాక్స్ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ మనం దీన్ని అన్లోడ్ చేసి అక్కడికి అయితే తీసుకొద్దాము. ఓకే, దీన్ని ఇంకా ఎక్కడైతే అన్లోడ్ చేసేద్దాము ఈ ఇసుజు డీమాక్స్ని. ఇది ఇక్కడ ఓకే, ఇది ఆటోమేటిక్గా అన్లోడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఇంకా పక్కకి వెళ్ళి అయితే తీసుకున్నాము. అది తీసుకొని ఇక్కడ ఇంటికి వచ్చాక నేను కలుస్తాను ఇంకా. ఓకే, అనుకోవాలా దీన్ని కూడా తీసుకొని అయితే వచ్చేసాను. ఇంక దీన్ని అయితే ఇంకెక్కడే పార్క్ చేసేద్దాము. దీనికి మనం ప్రస్తుతం పెద్ద అవసరం లేదు అండి, తర్వాత అవసరం ఉన్నప్పుడు చూడొచ్చు. సరే, ఈ వెహికల్స్ అన్నిటిని కాస్త నీట్గా ఫస్ట్ ఒక ట్రాక్టర్ కొందాం ఆగండి. అంతా కాదు, ఒక జాన్ డీర్ ట్రాక్టర్ అయితే నాకు కావాలి. ఎందుకంటే జాన్ డీర్ కూడా ఒక బెస్ట్ కంపెనీ అంటే ఈ గేమ్లో అని కాదు, నేను మామూలుగా అనుకుంటున్నాను. నేను జాన్ డీర్ ట్రాక్టర్ ఏది ఇవన్నీ తర్వాత కొందాం. ఇవన్నీ వరుసగా తర్వాత కొందాం. ఇవన్నీ నేను కొంటాను, నేను మాటిస్తున్నాను. ఈ మాత్రం ప్రతి టూల్ మన దగ్గర ఉంటుంది. తర్వాత నేను ఇంకా ఏం కొనొచ్చా నేను ఆలోచిస్తున్నాను. సరే చూద్దాం ఆగండి. ట్రాక్టర్ చూద్దాం. ఓకే, ట్రాక్టర్ తీసేసుకున్నాం. నేను ఇంకా జాన్ డీరే తీసేసుకున్నాం. ఓకే, తీసుకున్నాను. 2,25,000 మన బడ్జెట్లోనే వస్తుంది. ఇంకా మనకి 65,000 అయితే మిగిలియ్యి. 65,000 అలాగే ఉంచేద్దాం, మన ఖర్చులకి అయితే పనికి వస్తాయి. ఈ ట్రాక్టర్ని కూడా ఇంటికి దగ్గరికి అయితే తీసుకెళ్ళి నేనైతే కలుస్తాను మిమ్మల్ని. ఓకే, మన దగ్గర మొత్తానికి ఈ 5 ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 5 ట్రాక్టర్స్తో పాటు ఇసుజు డీమాక్స్ అయితే ఉంది. ఇంకొక ట్రాన్స్పోర్ట్ కింద లారీ అయితే ఉంది మన దగ్గర. ఇప్పుడు చూడడానికి చాలా బాగున్నాయి కదా. నేను ఫ్యూచర్లో ఇంకా ట్రాక్టర్స్ అయితే కొంటాను. ఏం లేదు, జస్ట్ మీరు నాకు సపోర్ట్ తీసుకుంటే నేను ఒకటి కాదు, 2 కాదు, 10 ట్రాక్టర్లు కొంటాను ఒకేసారి. అలాంటి ఛాలెంజెస్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఈసారి మనం $1 million ఖర్చు పెట్టాం కదా, నెక్స్ట్ టైం $10 million ఖర్చు పెడదాము. అంటే అలాగా ఒక ఛాలెంజ్ కింద అనమాట.
సరే ఇంకా దీన్ని కూడా ఇక్కడైతే పార్క్ చేసేద్దాం వెనకాల ట్రైలర్ని. మనకి ఇప్పుడు ట్రైలర్తో పెద్ద ఏం పని లేదు. ఈ ట్రక్కులు కూడా తీసుకెళ్ళి వాటి పక్కన అయితే నిల్చోబెడదాము. కాస్త చూడడానికి బాగుంటుంది. దీన్ని ఇండియా అటాచ్ అయితే చేస్తాను. నేను తీసుకెళ్ళి ట్రాక్టర్స్ పక్కనే ఒకసారి నుంచి పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఒక చిన్న టెస్టింగ్ లాగా అనమాట. అలాగా అంటే చూడడానికి బాగుంటుంది కదా కొంచెం. దీని అయితే ఇక్కడ పార్క్ చేసేది ఇప్పుడు ఈ ఏమంటారు ట్రక్ని కూడా ఇప్పుడైతే చాలా బాగుంటుంది చూడడానికి. మన వెహికల్స్ అన్నీ అయితే అయితే ఉన్నాయి. ఒక జాన్ డీర్ ట్రాక్టర్, ఇంకొక 2 ట్రాక్టర్లు, ఇంకొక జేసీబీ, ఒక స్కూటీ మ్యాక్స్, ఇంకొక ట్రాన్స్పోర్ట్, ఇంకా ఈ కంబైన్ హార్వెస్టర్ అయితే ఉంది. ఇంకా దీన్ని ఈ వీడియోని అయితే ఇంక ఇక్కడైతే ఏం చేద్దాం గైస్. నేను ఇప్పటిదాకా ఫార్మింగ్ సిమ్యులేటర్ సిరీస్లో అయితే చాలా చేశాను. కానీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వచ్చేసి కొంచెం కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దాకా నేను V2 సన్ఫ్లవర్ అయితే ప్లాన్ చేశాను కదా. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం కొత్త క్రాప్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏం క్రాప్స్ వేద్దాం అది చూద్దాము. అంటే ప్రైజెస్ని బట్టి కొంచెం ఫన్ రావాలి గేమ్ ఆడేటప్పుడు. నిజంగా నాకు ఇప్పటికీ గేమ్ ఆడుతుంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఇప్పటికీ కూడా. మన దగ్గర చాలా ట్రాక్టర్స్ అయితే అయ్యాయి కదా. ఇందులో 2 ట్రాక్టర్స్ అసలు వేస్ట్ అంత పనికిరావు. కానీ ఫ్యూచర్లో ఇంకా నేను మంచిగా ట్రాక్టర్స్ కొనడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఉంది ఒక హై ట్రాక్టర్ అయితే ఒకటి ఉంది. అది జేసీబీ ఒకటి ఉంది. అలాంటివి 2-3 కొంటే కనుక మనకి ఇంకా వర్క్ చాలా ఈజీ అయితే అయిపోద్ది. సరే మనం సరదాగా మనం కొన్న పొలాన్ని అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మనం పెద్ద పెద్ద పొలాలు అయితే కొన్నాం అనమాట ఈసారి. ఇదివరకు ఇదిగో ఈ 2 పొలాలు అయితే చాలా చిన్న ఈ 2 కూడా. సార్ మనం పెద్ద అయితే కొన్నాం. ఆ మూల ఒకటి ఉంది కదా, ఇది మనం ఇదివరకే అయితే కొన్నాం. ఈ పొలం అయితే మనం కొన్నాం అనమాట. ఈసారి వేస్తే అన్ని ఫీల్డ్స్లోనూ ఒకే క్రాప్ వేస్తాను. అంటే ఒక ఫీల్డ్లో క్రాప్ ఒక ఫీల్డ్లో క్రాప్ వేస్తే కన్ఫ్యూజన్ అయింది. ప్రతి ఫీల్డ్లో ఒక క్రాప్ వేస్తాం. ఓకే, కొంచెం పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాము. ఈ కార్కి వచ్చేసి పెట్రోల్ అనమాట, డీజిల్ కాదు. కొంచెం వచ్చేసాను అన్నిటికీ ఒకటే, అదేంటో నాకు తెలీదు. సరే ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 ఫీల్డ్స్ అయితే బై చేసాం కదా, వాటి దగ్గర కూడా వెళ్దాము. నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే తక్కువ ఫీల్డ్స్ పర్చేస్ చేశాను. మిషనరీ కూడా కరెక్టే. ఎందుకంటే ఆ ట్రక్ కూడా మన కంబైన్ హార్వెస్టర్ ఆ మూల నుంచి ఈ మూల తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. మనకి చాలా టైం అయితే సేవ్ అయ్యిద్ది, ఓపిక కూడా సేవ్ అయ్యిద్ది. ప్లస్ కొత్త ట్రాక్టర్ కొనడం వల్ల కూడా మనకి కొంచెం స్పీడ్గా అయితే మనం వర్క్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకో పొలం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పొలం కూడా అయితే వెళ్దాం మనము. ఓకే గైస్, ఇంకా స్ట్రైటింగ్ ఇంకో పొలం అయితే కనిపిస్తుంది వెనకాల. ఆ పొలానికి అయితే ఒకసారి వెళ్దాము. ఇది వచ్చేసి ఇంకో పొలం అన్నమాట. ఓకే గాయస్, ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడైతే ఎండ్ చేసేద్దాము. ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఒక లైక్ అయితే చేయండి. నన్ను అయితే మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఇంకా నేను ఎన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గేమ్ ప్లే సిరీస్ అయితే నేను మీ ముందుకైతే వస్తాను. మెయిన్గా నా టార్గెట్ వచ్చేసి మొబైల్ గేమ్స్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి నేను పీసీ గేమ్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది దగ్గర పీసీస్ ఉండవు కాబట్టి మ్యాక్సిమం మొబైల్ గేమ్స్ ఆడడానికి అయితే నేను ఇష్టపడతాను. ఎందుకంటే పీసీ కూడా చాలా ఖర్చుతో కూడింది, కానీ మొబైల్ గేమ్స్ అయితే చాలా బాగుంటాయి పీసీ గేమ్స్ కంటే. నాకు నిజంగా పీసీ గేమ్స్ కంటే మొబైల్ గేమ్స్ అంటేనే చాలా ఇష్టం అనమాట. ఓకే, ఇంకా లేట్ అయితే అయిపోతుంది. ఇంక వీడియోని అయితే ఇక్కడైతే ఎండ్ చేద్దాం. ఇంక మనం అయితే వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటికైతే బాయ్ బాయ్.